హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నందనాస్ ఛానల్. ఈరోజు నేను పూల్ మక్నా విత్ గోంగూర కర్రీ చేయబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను ఒక 3 పెద్ద ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆనియన్స్ తీసుకున్నాను, ఒక టమాటో తీసుకున్నాను, ఒక 2 పెద్ద పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక చిన్న కప్పు పూల్ మక్నా తీసుకున్నాను అండ్ 4 కట్టల గోంగూర ఏదైతే ఉందో అది ముందుగానే నేను ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. కొంచెం కరివేపాకు. చూడండి, నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫార్మకోగ్నసీ గురించి కూడా చెప్పండి మేడం అనేసి అనుకుంటూ వచ్చారనమాట. ఇది చూసారా, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో తీసుకున్న ఏదైనా సరే మనకి ఆరోగ్యానికి చాలా మంచిగా పనిచేస్తూ ఉంటుంది. కరివేపాకు మీ అందరికీ తెలిసి ఉంటుంది, అందులో వైటమిన్ ఏ ఉంటుంది. మా పిల్లలు కరివేపాకు చేస్తే దాన్ని తీసి పక్కన పెడతారు, అందుకని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్. ఇది మనకి కోఆర్డినేటివ్గా పనిచేస్తుంది. కోఆర్డినేటివ్గా పనిచేయటం అని అంటే ఎక్స్పెల్ ద గ్యాసెస్ ఫ్రమ్ ద స్టమక్. కడుపులో ఉన్న గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటకి ఎక్స్పెల్ చేయడం కోసం దీన్ని మనం వాడతాం. కానీ నార్మల్గా రుచి చూయ అనేసి దీన్ని వాడుతూ ఉంటారు. ఇది బటర్. నేను పూల్ మక్నా ఏదైతే ఉందో దాన్ని ఫ్రై చేసుకోవడం కోసం బటర్ తీసుకున్నాను. సో బటర్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రోటీన్ రిచ్ అంటే లిపో ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఉంటాయన్నమాట. ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆనియన్స్ కూడాను మనకి గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. టమాటోస్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, ఇందులో మనకి కావాల్సిన వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో, బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ వైటమిన్స్లో ఉంటుందన్నమాట. గోంగూర మీకు తెలిసిందే, స్పెషల్గా మీకు మరీ చెప్పాల్సింది ఏమీ లేదు. చక్కగా ఆర్గానిక్గా, పుల్లగా అండ్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్. అన్నీ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో నేను బటర్ వేసేసుకొని దాంట్లో పూల్ మక్నా ఏదైతే ఉందో దాన్ని వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట. చూడండి, ఇది ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకుంటాను. ఇందులో నేను 2 స్కూప్స్ ఆఫ్ ఆయిల్ ఏదైతే ఉందో సన్ఫ్లవర్ ఆయిల్ దాన్ని తీసుకుంటున్నాను. ఓకే, కొంచెం ఆయిల్ పడుతుంది అనిపిస్తుంది, సో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. దాని తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఎందుకు ఆనియన్స్ వేసుకుంటున్నాను, తర్వాత కరివేపాకు ఎందుకు వేయాలి, డైరెక్ట్గా కరివేపాకు ఎందుకు వేయకూడదు అనేసి అంటే, కరివేపాకులో మనకి వైటమిన్ ఏ ఉంటుంది. వైటమిన్ ఏ అన్నది ఫ్యాట్ సాల్యుబుల్, అంటే ఆయిల్లో ఈజీగా సాల్యుబుల్ అయిపోతుంది అన్నమాట. సాల్యుబుల్ అయిపోయినది ఏం చేస్తుంది, మనం హీట్ అవుతున్న కొద్దీ అది మొత్తం కూడాను ఎవాపరేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి లాస్ట్లో మనము కరివేపాకు వేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఆనియన్ ఏదైతే ఉందో కొంచెం ఆరెంజ్ కలర్ లేదా గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని మనం ఫ్రై చేసుకుందాం. దీని తర్వాత 1 స్పూను ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో ఇది వేసానమాట. ఎందుకు ఫ్రెష్లీ ప్రిపేర్డ్ అనేసి అంటే ఇది టేస్టీగా ఉంటుంది. దీంట్లో కూడా మనకి బయోకెమిస్ట్రీ ఉంటుందన్నమాట. ఆప్టికల్ రొటేషన్ అనేసి అంటే అప్పుడే ప్రిపేర్ చేసినవి ఏవైతే ఉన్నాయో వాటికి ఫ్రెష్నెస్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మనకి జింజర్ నుండి వచ్చే జింజరిన్ కానీ జింజబ్రోల్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను మనకి హెల్త్కి చాలా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా, ఈ పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని మనం వేపుకుంటూ ఉన్నాం. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది, అలాగే అల్లం వెల్లుల్లి స్మెల్ ఏదైతే ఉందో అది పచ్చి వాసన కూడాను పోయింది, నార్మల్గా ఉంది. సో ఇప్పుడు నేను ఇందులో కొంచెం టమాటో వేసుకుంటున్నాను అనమాట. అంటే నేను ఒకే ఒక టమాటో తీసుకున్నాను, ఆ టమాటోని చిన్న చిన్న పీసెస్ ఏవైతే ఉన్నాయో పీసెస్గా చేసుకున్నాను అనమాట. సో ఈ పీసెస్గా చేసుకున్న దాన్ని నేను ఇందులో వేసుకుంటున్నాను. ఎందుకు అని అంటే గోంగూర ఆల్రెడీ ఉడకబెట్టేసాం కాబట్టి గోంగూర వేసిన తర్వాత మళ్ళీ ఇది తొక్కలుగా ఉంటుంది కాబట్టి దీన్ని ముందుగానే టమాటోని ఇందులో వేసేసి దీన్ని వేపుతూ ఉన్నాను. ఇందులో నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ ఏదైతే ఉందో
అది వేసుకుంటున్నాను. ఒకవేళ సాల్ట్ తక్కువైతే మళ్ళీ మనకు కావాలంటే మనం వేసుకోవచ్చు కాబట్టి 1 స్పూను సాల్ట్ వేసాను. అలాగే ఒక చిన్న అంటే ఒక 2 పించెస్ ఆఫ్ టర్మరిక్. సాల్ట్ మనందరికీ తెలుసు, సోడియం క్లోరైడ్ ఏదైతే ఉందో ఇది మనకి బాడీలో ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే పసుపు ఏదైతే ఉందో ఇది యాంటీసెప్టిక్. సో మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు ఇది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది, కలరింగ్ ఏజెంట్గా కూడాను ఉంటుంది అనమాట. అంటే మనకి మంచి కలర్ కూడాను అంటే చూడటానికి ఆహ్లాదకరంగా ప్లెజెంట్గా మంచి లుక్ ఇస్తుంది అనమాట. ఇది కడుపులోకి తీసుకోవటం వల్ల కడుపులో కూడాను చాలా హెల్తీగా ఉంటుంది. నేను ఇప్పుడు ఉడకబెట్టుకున్న గోంగూర ఏదైతే ఉందో దాన్ని వేస్తున్నాను. ఓకే, గోంగూర వేసేసి గోంగూర కూడాను నూనెలో కొంచెం మగ్గేదాకా ఉంచేస్తున్నాను. ఇది దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే కొంచెం అంతా వాటర్ ఏదైతే ఉందో అది వేసుకుంటాం ఇందులో. ఎప్పుడైనా కూరలు చేసుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ ఆయిల్ వేసుకొని చేస్తూ ఉంటారు. కానీ సమ్ టైమ్స్ ఏంటి అని అంటే మనం అందులో కొంచెమైనా వాటర్ ఏదైతే ఉందో వాటర్ని వేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం తీసుకునే వెజిటేబుల్స్ కానీ లేదా ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అంటే లీఫీ వెజిటేబుల్స్ కావచ్చు లేదా రూట్ వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కావచ్చు, ఇవన్నిట్లలోనూ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి, అలాగే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కూడాను ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనము ఓన్లీ ఆయిల్తోనే కాదు కొంచెం వాటర్ కూడాను వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వేసుకున్నాను కదా, వాటర్ వేసుకున్నాక దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకా కొంచెం గ్రేవీగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తాము అంటే కర్రీ లీవ్స్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ కర్రీ లీవ్స్ ఇప్పుడు వేస్తామన్నమాట. దీనివల్ల ఏంటి అనేసానంటే కర్రీ లీవ్స్ ఎక్కువ టెంపరేచర్ దగ్గర దాంట్లో ఉన్న వైటమిన్ ఏ ఏదైతే ఉందో అది పోకుండా ఉండటం కోసం తక్కువ వేడిలో మనం దీన్ని చేస్తాం. అంటే ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాం కాబట్టి మనకు కావాల్సిన వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఇందులోనే ఉంటాయి. ఇప్పుడు కొంచెం దగ్గర పడ్డాక ఆల్రెడీ మనము వేపి ఉంచేసుకున్న అంటే ఇందాక చూడండి మనం తీసుకున్నప్పుడు 1 కప్పు ఏవైతే ఉన్నాయో కప్పుడు వచ్చాయి. ఇప్పుడు దాన్ని ఫ్రై చేసుకుంటే కొన్ని మాత్రమే అయ్యాయి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను అంటే నేను ఈ గోంగూరలోకి ఈ మక్న అంటే బటర్లో ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ మక్న పూల్ మక్న ఏదైతే ఉందో దాన్ని వేసేసి కలుపుకుంటున్నాను. ఇది ఎప్పుడైతే మనము బటర్లో వేసి వేపేసామో అదేమవుతుందంటే కొంచెం గట్టిపడి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు గట్టిపడింది మనకి కొంచెం ఎలా ఉంటుంది, క్రంచీగా ఉంటుంది. ఇప్పుడు దానికి ఏం చేస్తాను అనేసానంటే కొంచెం అంత వాటర్ వేసుకోవటం వల్ల అదేం చేస్తుంది, వాటర్ ఏదైతే ఉందో దాన్ని అబ్జార్బ్ చేసుకొని మెత్తగా అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి అది ఎడిబుల్గా ఉంటుంది. దీన్ని మనం పూర్తిగా కలుపుకున్నాక కొంచెం అంతా కారం, కొంచెం అంతా అంటే మన టేస్ట్కి సరిపడు మన ఎంత రోజువారీ క్వాంటిటీ ఎంత తీసుకుంటామో అంత. నేను ఇక్కడ ఎంటీఆర్ మసాలా కారం ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటున్నాను అనమాట. 1 స్పూన్ నేను తీసుకుంటున్నాను. కొంచెం మన గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం తీసుకున్నాను. సో మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. బాగా కలిపేసుకొని కొంచెం సేపు దీనిపైన లిడ్ పెట్టేసుకొని క్లోజ్ చేద్దాము ఒక 2 మినిట్స్ వరకు. ఎందుకంటే మక్కన ఏదైతే ఉందో అది కొంచెం మనకి మెత్తగా అయ్యేంత వరకు. ఇది పచ్చిగానే వేసుకోవచ్చు కదా అనేసానంటే
పచ్చిగా కూడాను వేసుకోవచ్చు. కాకపోతే ఇలా ఫ్రై చేసుకొని ఉండటం వల్ల ఏమవుతుంది అని అంటే అవి మనకి సీడ్స్ అవి ఏవైతే ఉన్నాయో, యాక్చువల్లీ ఈ పూల్ మక్కన అనేది మనకి లోటస్ సీడ్స్ కదా, ఈ సీడ్స్ అలా ఉండిపోయి మెత్తగా అయిపోయి సోయాగిన్కాయ ఎట్లా విడిపోయి అవుతుందో అలా అవుతుంది అనమాట. అలా ఉండకుండా సీడ్గా ఉండేటట్లు మనకు ఒక పీస్ అంటే మన క్యాష్యూ నట్ లేదా బాదం ఏదైతే ఉందో వాటిని అలా ఉన్నట్లు చేసుకోవటం కోసం ఇలా అన్నమాట ఫ్రై చేసుకున్నాం. బటర్లో ఫ్రై చేసుకొని ఇలా పెట్టాము. కొంతసేపు లిడ్ పెట్టేసి ఒక 2 minutes ఉంచేద్దాం. ఇప్పుడు ఒకసారి ఇది ఓపెన్ చేసుకొని చూద్దాం. ఆయిల్ పైకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీరు చూసారు కదా ఇందాక పూల్ మక్కన మనకి ఎలా ఉంది, గట్టిగా కనిపించింది కదా. ఇప్పుడు చూడండి అది సాఫ్ట్గా అయిపోయింది. పట్టుకుంటే చూడండి సాఫ్ట్గా అయిపోయింది. ఓకే, సో ఇది అన్నమాట ప్రాసెస్. మనకి గట్టిగా ఉన్నది ఏదైతే ఉందో అది మొత్తం కూడాను మెత్తగా అయిపోయింది. ఇందులో కొంచెం అంత మనము గరం మసాలా వేసేసుకొని మనకి కొత్తిమీర కొరియాండర్ ఏదైతే ఉందో ధనియాపత్తి కొంచెం కావాలనుకున్న అది వేసుకుంటే పర్లేదు. ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను. నేను గరం మసాలా ఏదైతే ఉందో ఒక పించ్ మాత్రమే వేస్తున్నాను. ఓకే, ఎక్కువ మేము కారం తినము. ఒకవేళ మీరు ఎవరైతే కారం ఎక్కువ తినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు నచ్చిన క్వాంటిటీ ఏదైతే ఉందో దాన్ని చూడండి. సో దీన్ని ఒక 1 minute ఉంచేసి చూద్దాం. మా పాప ఎప్పుడు టేస్ట్ చేద్దామా అనేసి అని చూస్తూ ఉంది. తను కూడాను సర్ప్రైజ్ అయింది అనమాట. సో మనం ఫ్రైడ్ చేసిన మక్నా ఏదైతే ఉందో అది గట్టిగా ఉంది కదా, ఇది సాఫ్ట్ ఎలా అయ్యిందా అనేసి అని ఎప్పుడు చెప్తున్నాను కదండి. వాటర్లో ఏదైతే వేస్తున్నామో సోక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది సాల్యుబలైజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇదేమైంది, సోక్ అయిపోయి అది కొంచెం మెత్తపడింది అనమాట. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. ఓకే, 1 minute అయిపోయింది కదా. సరే, నేను ఇది ఓపెన్ చేసేసాను. ఒకసారి దీన్ని నేను కలుపుకొని, నాకైతే మంచి ఫ్లేవర్ వస్తుంది. చెర్రీ, నీకు ఫ్లేవర్ వస్తుందా లేదా? చాలా బాగుందమ్మా. ఫ్లేవర్ అయితే నైస్గా వస్తుంది. నాకు కొంచెం ఉప్పు తక్కువైనట్లు ఫ్లేవర్ వస్తుంది అనమాట. నేను దీనికి కొంచెం అంత సాల్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుంటాను. మనము స్మెల్ చేసినప్పుడే మనకు తెలుస్తుంది స్మెల్ అంటే మీన్స్ అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిపోయాయా లేదా అనేసి అని. ఎలా తెలుస్తుంది అని అంటే మనకి ఒకవేళ కమ్మటి వాసన కనుక వచ్చినట్లయితే అందులో సాల్ట్ వేసి సరిపోయింది అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిపోయాయని మనకు తెలుస్తుంది. మనకి ఒకటి పాతకాలంలో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అనేసి అని అంటారు కదా, అలా అనమాట. సో అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అని చెప్పేది ఎవరు అని అంటే సాల్ట్. సో ఇప్పుడు మొత్తం కూడాను కర్రీ అంతా అయిపోయింది. సో దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవటమే లేట్. బిఫోర్ గోయింగ్ టు దాట్ మా పాప దీన్ని టేస్ట్ చేయాలి అనేసి అని అంటూ ఉంది. సో టేస్ట్ చూసి తను చెప్తుంది తన జడ్జిమెంట్ ఏదైతే ఉందో. తీసుకొని చూడు ఎలా ఉంది సరే. చాలా బాగుంది, సాఫ్టీగా. చాలా సాఫ్ట్గా ఉంది, బాగుంది. సో ఇది చాలా బాగుందండి. ఇది నేను ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను, దగ్గరికి వచ్చేసింది కర్రీ. ఓకే, ఇది మనకి స్పూన్ ఇంకా ఇది చాలా బాగుంటుంది. ఇది మనం చపాతీల్లో కూడా తినొచ్చు, లేదా నార్మల్గా పుల్కా ఏదైతే ఉందో వాటిలో తినొచ్చు, నార్మల్ రైస్ ఏదైతే ఉందో అందులో కూడా తీసుకొని తినొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంకేమీ లేదు, వేరే బౌల్లోకి మనం షిఫ్ట్ చేసుకోవడం, ఆ తర్వాత గార్నిష్ చేసుకోవటమే. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో కర్రీతోటి మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్, సైన్ ఆఫ్, యువర్ నందన.